హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 29 ఫిబ్రవరి మంత్లీ ఎక్స్పైరీ ట్రేడర్స్. ఇవాళ డిసప్పాయింట్ డే ట్రేడర్స్. లిటరలీ ఇవాళ డిసప్పాయింట్ డే ట్రేడర్స్. ఒక చిన్న లాజిక్ మిస్ చేయడం వల్ల నేను ఇవాళ మంచి మూమెంట్ లైక్ 200 పాయింట్లు క్యాప్చర్ చేసేది మిస్ అయింది. అదేందనేది మీకు A to Z చూపిస్తా ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నేను మార్కెట్లో మార్నింగ్ వచ్చిన రేపటి నుంచి లైక్ మార్చి నుంచి ఇవన్నీ నేను వేయను ట్రేడర్స్. ఓకే, రేపటి నుంచి సింపుల్గా నా ప్లాన్ ఒకటి చెప్తా. బై సైడ్ ఉంటానా, సెల్ సైడ్ ఉంటానా అది చెప్తా. ఓకే, దాంతో పాటు ట్రేడర్స్ అండ్ నేను ఎంట్రీ తీసుకున్నప్పుడు టుక్ ద ట్రేడ్ అన్న పోస్ట్ అని చెప్తా. కానీ ఇవన్నీ రోజు ఇన్ని కానీ మెసేజ్లు అయితే వేయండి ట్రేడర్స్. ఓకే, ఇవాళ వచ్చేసి ట్రేడర్స్ మార్కెట్ సైడ్ వేస్ ఉంది అది ఇది అని సింపుల్గా లిటరల్లీ కొన్ని చెప్పేసిన. ఓకే, దాని తర్వాత ఇక్కడ బాగుంది అని కూడా చెప్పిన. ఎన్నింటికి 2:20కి. ఇది నిఫ్టీలో ట్రేడర్స్. కానీ నిఫ్టీలో ఏంటంటే జోన్లో ఉంది ట్రేడర్స్. చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఇది జోను. ఓకే, కింద కూడా ఒక జోన్ ఉంది. ఈ జోన్లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేసిన. కానీ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీ మంచిగానే ఉంది కానీ కొంచెం రిస్క్ జోన్లోకి వచ్చింది. చూడండి ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీ 2 గంటల 38 నిమిషాలకు 33 నిమిషాలకు ఓకే మంచిగా ఉంది. కానీ ఈ జోన్ అనేది జోన్ లోపలికి వచ్చింది కాబట్టి ఇది ఒక్క ఇన్వాలిడ్. ఓకే, అండ్ రిస్క్ వచ్చేసి 90 పాయింట్లు ఉంది ట్రేడర్స్. ఓకే, ఇదన్నీ A to Z మనం చూసుకుందాం ఒకసారి వీడియోస్లలో. దాని తర్వాత నా పొజిషన్ చూపిస్తాం. మార్కెట్ ట్రేడర్స్ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది ఫ్లాట్. దాని తర్వాత షార్ప్గా అప్ సైడ్, దాని తర్వాత షార్ప్గా డౌన్ సైడ్ ఒక రేంజ్ క్రియేట్ చేసింది. ఓకే, దాని తర్వాత టోటల్గా మార్కెట్ రేంజ్లో ఉంది. ఫైనల్లీ 2 గంటలకు బయటకు వెళ్ళింది ట్రేడర్స్ జోన్ నుంచి. ఓకే, దాని తర్వాత ట్రేడర్స్ నాకు ఇక్కడ మంచి ఒక సెటప్ ఇస్తాంది. కానీ ఫస్ట్ ఏమో వచ్చిందని అవాయిడ్ చేసిన. దాని తర్వాత ఇక్కడ ఇంకా మంచిగా ఉంది ట్రేడర్స్. కానీ ట్రేడర్స్ నా రిస్క్ వచ్చేసి 91 పాయింట్స్ రిస్క్ వస్తుంది. నా మైండ్లో ఏం నా మైండ్లో ఏం నడుస్తుంది అంటే ట్రేడర్స్ 90 అప్రాక్సిమేట్లీ 100 వేసుకోరు. ఇక 100 × 15 వేసుకుంటే 1500 రూపాయలు రిస్క్ అని నా మైండ్లో నడుస్తుంది. అందుకే దీన్ని అవాయిడ్ చేసిన. ఒకవేళ నేను కొంచెం లైక్ నా మైండ్ కాన్సన్ట్రేషన్గా ఉంటే ట్రేడర్స్ యాక్చువల్లీ 1500 రిస్క్ కాదు ట్రేడర్స్. 100 పాయింట్లు అంటే ట్రేడర్స్ 50 డెల్టా 50.5 వేసుకున్నా లేకపోతే 60 వేసుకోండి ట్రేడర్స్. 60 × 15 వేసుకుంటే ట్రేడర్స్ మ్యాక్స్ 800 నుంచి 900 రూపాయలు రిస్క్ ట్రేడర్స్. నా 1000 రూపాయల పాకెట్ సైజే. సో ఇది ట్రేడ్ తీసుకుంటానికి వ్యాలిడే ఉంది. కానీ ట్రేడర్స్ ఇది నేను 1500 రిస్క్ వస్తుంది అని కారణం చేత నేను అవాయిడ్ చేసిన ట్రేడర్స్. ఓకే, దాని తర్వాత మార్కెట్ అయితే లిటరలీ ట్రేడర్స్ 130 ఆఖరికి నేను లైక్ రిట్రేస్ ఇక్కడే వస్తే తీసుకుందాం అనుకున్నా. కానీ అది రాలేదు. 137 కాస్త డైరెక్ట్ 300లకు పోయింది. చూడండి ట్రేడర్స్, మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. 137 2 గంటల 38 నిమిషాలకు. దాని తర్వాత 2 గంటల 43 నిమిషాలకే 219. దాని తర్వాత 312. ఒక 6-7 నిమిషాలల్లా ట్రేడర్స్ మార్కెట్ స్పైక్ అప్ అయింది. ఓకే, దాని తర్వాత అయితే ఇక నేనేం తీసుకోలే. ఇక్కడ కూడా మీకు మెన్షన్ చేసిన చూడండి. ఓకే, మిస్టేక్ అయింది ట్రేడర్స్ నా మైండ్లో. ఇది 90 × 15 క్వాంటిటీ అంటే అప్రాక్సిమేట్లీ ఇంత. కానీ 1500 నడుస్తుంది ఏదైతే వీడియోలో మీకు చెప్పిందో అంతే ఉంది. ఓకే, దాని తర్వాత ట్రేడర్స్ నేను ఇప్పటి నుంచి ఒకటి నేను చెప్తాను ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో 120 పాయింట్ల వరకు నేను రిస్క్ తీసుకోగలుగుతా. ఓకే, 120 పాయింట్ల లోపల నాకు ఎంట్రీ ఇస్తే వితౌట్ టేకింగ్ ఎనీ అంటారుగా ఏం ఆలోచించకుండా డైరెక్ట్ ట్రేడ్ తీసుకుంటా. నిఫ్టీలో 30 పాయింట్ల లోపల ఉంటే ట్రేడర్స్ ఎంట్రీ తీసుకుంటా. సింపుల్గా ఏం ఆలోచించను. ఓకే, ఇవాళ ఒకసారి నా ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోండి. దానికన్నా ముందు నిఫ్టీ కూడా మొత్తం సైడ్ వేస్ల రేంజ్లో ఉంది. చూడండి ట్రేడర్స్, రేంజ్లో ఉంది కాబట్టి అవాయిడ్ చేసిన. ఇక్కడ బయింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ జోన్లో ఉంది కాబట్టి ఇది అవాయిడ్ చేసిన. కానీ అది కొంచెం బయటకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ కొంచెం రిస్కీ ట్రేడ్ ఉంటుంది కాబట్టి తీసుకుందాం అనుకున్నా కానీ మిస్ అయింది. ఏం చేద్దాం, మిస్ అయింది. ఇవాళ వచ్చేసి ట్రేడర్స్ పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, హోల్డింగ్, ఫండ్స్. చూడండి ట్రేడర్స్ ఎన్ని ఉన్నాయని ఆల్ పొజిషన్స్ కూడా చూసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రేడర్స్.